మనం ఈ ధ్యానాన్ని మనం ఆరంభించుకుందాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం ఇలా వ్రాయబడి ఉంది. నేను మీ కొరకు చదువుతున్నాను, చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. చిన్న ప్రార్థన చేస్తాం. మా ప్రియుడమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గ్రేస్ బైబిల్ స్టడీ సెంటర్ని మీరే మీ ప్రణాళికలో దీన్ని ఆరంభించారు. ఈ యొక్క మహాకృప చేత దీన్ని నడిపిస్తూ వస్తున్నారు. అనేక మంది ఈ తరగతుల్లోకి వచ్చి నీ వాక్యం నేర్చుకుని వారి వ్యక్తిగత కుటుంబ సంఘ జీవనాన్ని సరిదిద్దుకుని పరిచర్యల్లో కూడా వారికి మీరు నేర్పించిన వాటిని ఉపయోగించి నీ కొరకు నమ్మకంగా నేను సేవిస్తున్న అనేక మంది సహోదరులను ప్రభా, మరి ఈ తరగతులను మీ భౌతికంగా తెలుసుకోని పరిస్థితుల్లో ఉన్న కారణాన్ని బట్టి మేము ఈ వర్చువల్ మీటింగ్స్ మేము కలిగి ఉంటున్నాము. ఆసక్తితో ఈ జూమ్ వేదిక మీదకు వచ్చిన ప్రియులను బట్టి, బోధన సిబ్బందిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయం మాకెంతో అర్థవంతంగా మీరు చేసి పెట్టమని, మేము వింటున్న ప్రతి మాట మమ్మల్ని ఆలోచింపనిమ్మని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ దీవెన కోరుతూ యేసునాథుని పేరిట స్తుతులు చెల్లించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, క్రైస్తవ జీవితంలో తీర్మానము, దృఢ నిశ్చయం చాలా ప్రాముఖ్యమైనవి. తీర్మానం, దృఢ నిశ్చయం చాలా ప్రాముఖ్యమైనవి. ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో తీసుకున్నటువంటి తీర్మానం తన యొక్క దశ దిశ రెండిటిని మార్చేస్తుంది. అలాగనే ఒక వ్యక్తి తన జీవితంలో తీసుకున్న దృఢ నిశ్చయం అది ఒక యోగ్యమైన వ్యక్తిగా ఒక వ్యక్తిని మలిచేస్తుంది. ఈ రెండు చాలా ప్రాముఖ్యం. డెసిషన్ అండ్ డిటర్మినేషన్, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవని బైబిల్ చరిత్రలోకి వెళ్ళి చూస్తే స్పష్టంగా మనము ఆ విషయాలను మనం చూస్తాం. మిత్రులారా, నేను నా అత్తమ్మతో కలిసి బెత్లెహేముకే వెళ్ళిపోతాను, ఈ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని నయోమితో పాటు మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు ప్రయాణం చేయడానికి తీర్మానం తీసుకున్నటువంటి రూతు యొక్క జీవితం దశ దిశ ఆమె తీసుకున్న తీర్మానంతో ఆధారపడి ఉంది. ఆమె సరైన తీర్మానం చేసింది కనుక నిజముగా ఆమె యొక్క దశ దిశ రెండు మారిపోయింటాయి. అలాగనే పందులు తినే పట్టు వరకు వెళ్ళి ఆ తండ్రి ఇంట అనేకులకు భోజనం దొరుకుతున్నది, ఆ తండ్రి ఇంట అనేకులు పని చేసుకుంటున్నారు, నాకేమిటి ఈ గతి వచ్చింది అని చెప్పి లోపల ఎంతో పశ్చాత్తాపం చెంది బుద్ధి తెచ్చుకున్న చిన్న కుమారుడు తిరిగి నా తండ్రి ఇంటికి వెళతాను, ఈ పనివారిలో ఒకనగా నన్ను చేర్చుకోమని అడుగుతాను అని చెప్పి దూరదేశం నుంచి తండ్రి ఇంటికి వెళ్ళడానికి తీర్మానం చేశాడు. చూడండి, అది చిన్న కుమారుని యొక్క దశ దిశను మార్చేసింది. అలాగనే ఒకవైపు ఐగుప్తులో దొరికేటువంటి సుఖభోగాలు ఉంటుండగా, ఒకవైపు ఐగుప్తుకు చెందిన ధనము తనకు చేరువగా ఉంటుండగా, ఒకవైపు ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకునేటువంటి యోగ్యత ఒకవైపు ఉంటుండగా, మరి ఒకవైపు తన ప్రజల యొక్క కష్టాలు కనబడతా ఉన్నాయి, మరోవైపు తన ప్రజల యొక్క పేదరికం కనబడతా ఉంది.
మరోవైపు తన ప్రజలు బానిసలుగా పిలువబడి ప్రగ్గిపోతున్న స్థితిగతులు కనబడతా ఉన్నాయి. అలాంటి సమయంలో స్నేహితులారా, తన ప్రజల నిమిత్తం బ్రతకడానికి, దానికి ప్రతిఫలముగా దేవుడిచ్చే బహుమానం పొందడానికి మోషే తీసుకున్నాడు. చూడండి తీర్మానం. అది మోషే యొక్క జీవితం యొక్క దశ దిశ రెండింటినీ మార్చి పడేసింది. ఈ మాట మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, క్రైస్తవ జీవితంలో డెసిషన్ అనేది చాలా ప్రాముఖ్యం. తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యం. సరైన తీర్మానం చేసేటువంటి వారు తమ దశ తమ దిశను మార్చుకోగలుగుతారు. అలాగనే డిటర్మినేషన్, దృఢ నిశ్చయం. ఏదైనా ఒక పని చేయడానికి, ఏదైనా ఒక స్థాయిని అందుకోవడానికి హృదయంలో దృఢ నిశ్చయం చేసుకున్నటువంటి వారు, ఆ దృఢ నిశ్చయానికి కట్టుబడి ఉన్న వారు యోగ్యులై సంఘానికి సమాజానికి ప్రయోజకులయ్యారు. ఈరోజు నేను ఇప్పుడు చదివినటువంటి ఎజ్రా పుస్తకం 7వ అధ్యాయం 10వ వచనంలో దైవజనుడు శాస్త్రి అయిన ఎజ్రాలో ఒక దృఢ నిశ్చయం ఉంది. ఆ దృఢ నిశ్చయమే ఈ రోజున మనమంతా ఎజ్రాను ఎంతో గౌరవించడానికి కారణమయ్యే జీవితాన్ని ఆయనకు తెచ్చిపెట్టింది. అలాగే బైబిల్లో ఇంకొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు తినేటువంటి ఆహారమును తిని తమ శరీరములను అపవిత్రపరచుకొనకూడదు అని ఒక దృఢ నిశ్చయం చేసుకున్నటువంటి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోల జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థాయికి వారు రావడానికి వారు చేసుకున్న దృఢ నిశ్చయమే చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రియులారా, డెసిషన్ ఎంత ప్రాముఖ్యమో డిటర్మినేషన్ కూడా అలాగే ప్రాముఖ్యం. కనుక ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వచనాలు, లేక నేను జ్ఞాపకం చేసిన లేఖన సంగతులు తీర్మానముల గురించి, దృఢ నిశ్చయం గురించి ఇలా చెబుతూ ఉండగా, ఈరోజున గ్రేస్ బైబిల్ స్టడీ సెంటర్లో దేవుని సేవకులతోనూ తోటి సహోదరులతోనూ సోదరులతోనూ కలిసి దేవుని వాక్యం నేర్చుకోవాలి అని మీరు తీసుకున్న తీర్మానం ఉంది చూడండి. అది తప్పక మీ దిశను మీ దశను మారుస్తుంది అని మీరు గమనించాలి. అయితే మీకు దృఢ నిశ్చయం అవసరం. ఈ కోర్సు చివరి వరకు నేను నమ్మకంగా తరగతిలో హాజరై నేను నేర్చుకోవలసిన దాన్ని నేర్చుకుంటాను అనేటువంటి దృఢ నిశ్చయం ఉంటే పట్టుదలతో కూడిన పోరాట పట్టి వస్తుంది. వీళ్ళ ఎజ్రా ఎంత చక్కని దృఢ నిశ్చయం ఉందో, దేవుని ధర్మశాస్త్రం పరిశోధించాలని, పరిశోధించినటువంటి దేవుని యొక్క వాక్య సత్యములను బట్టి నడుచుకోవాలని, తను నడుచుకున్నటువంటి వాక్య సత్యములను ఇశ్రాయేలీయులకు నేర్పించాలని తాను దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఆ ప్రకారంగానే జీవించాడు. కనుక ఈ రోజున ఈ గ్రేస్ బైబిల్ స్టడీ సెంటర్ లో చేరిన విద్యార్థులకు నా మనవి, దేవుని కొరకు తీర్మానాలు చేయండి. దేవుని ద్వారా యోగ్యులుగా మార్చబడ్డానికి దృఢ నిశ్చయాలు చేయండి. ఈ రెండింటిని దేవుని చేతికి, ఆయన కృపకు అప్పగించుకుని మనవంతు బాధ్యతను మనం సరిగా నిర్వర్తించినప్పుడు దేవుడు మన దశ దిశను మార్చడమే కాకుండా మనకు యోగ్యులుగా ఆయన తయారు చేసి పెడతాడు అనే విషయాన్ని ఈ సహోదరునిగా, దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక మాట అడగనివ్వండి మిమ్మల్ని, దేవుని కొరకు నీ తీర్మానం ఏమిటి? దేవుని నిమిత్తమై నువ్వు కలిగి ఉన్న దృఢ నిశ్చయం ఏమిటి? ఈ రెండిటికి ఎప్పుడూ మన దగ్గర ఏదైనా జవాబు ఉండి తీరవలసిందే. జవాబు మన దగ్గర లేకుండా ఉంది అంటే మన ఆధ్యాత్మిక జీవితం అంతంత మాత్రంగానే ఉంది అని చెప్పుకొనక తప్పదు మిత్రులారా. కనుక ఈ సత్యాలను మీ మనసులో ఉండనివ్వండి. ఒక ప్రాముఖ్యమైన తలంపు మీతో చెప్తాను, ఇది ముందు మీ మనసులో పడనివ్వండి. ఆ తలంపు ఏమిటి అంటే, మన అందరి జీవితంలో మనం మంచి పనులు, మంచి క్రియలు మనం చేయగలగాలి అని అంటే దాని వెనుక మంచి ఆలోచనలు ఉండాలి. ఈ మాట గమనించండి. మంచి ఆలోచనలు లేదా మంచి మనస్తత్వం, ఈ రెండు మన లోపల ఉండాలి. ఉంటేనే మంచి క్రియలు చేసిన వారంగా మనం
కనబడతాము, సమాజంలో నిలబడతాం. అలాగనే మన యొక్క నడవడిక చాలా బాగుండాలి అని ఒకవేళ మనం ఆశిస్తాం కూడా. మన యొక్క కాండక్ట్ మంచిది అని అందరూ అనాలి అని, మన బిహేవియర్ చాలా బాగుండాలని మనం అనుకుంటాంగా. మంచిది అలా అనుకోవడం తప్పేమీ కాదు. అయితే మన నడవడిక ప్రియులారా అది యోగ్యమైనదిగా ఉండాలి అంటే దాని వెనుక ఉండవలసినవి నమ్మికలు. మన నమ్మికలు మంచివైతే మన నడవడిక మంచిదవుతుంది. ఇది కూడా మీ మనసులో పడనివ్వండి. అలాగనే మన ప్రవర్తన, మన శీలం చాలా బాగుండాలి అని ఆశిస్తాం. సరే, మన శీలము, మన ప్రవర్తన అది మంచిగా ఉండాలి అంటే దాని కిందని ఉండవలసినటువంటిది ఏంటో తెలుసా? వీళ్ళలో ఒక ప్రామాణికమైన జీవితం. ప్రామాణికాలు మనకు అవసరం, ప్రమాణాలు మనకు అవసరం. మంచి ప్రమాణాలు కలిగినటువంటి వాడు తన ప్రవర్తన సరిగానే ఉంచుకోగలుగుతాడు. తన జీవితానికి ఏ ప్రమాణము లేకుండా గాలికి తిరిగిన వాడు, గాలికి బ్రతికిన వాడు సరైన ప్రవర్తన కలిగి ఉంటాడు అని అనుకోవడం వీళ్ళరా అది మన అజ్ఞానమే అవుతుంది. అలాగని ఇంకొక మాట మీతో చెప్తాను. మనందరి జీవితాలు మంచి గమ్యానికి రావాలి అని మనం ఆశపడతాం కదా. సరే, ఆ మంచి గమ్యాలకి మన జీవితాలు చేరిపోవాలి అంటే మనము కలిగి ఉన్నటువంటి సిద్ధాంత వాస్తవాలు చాలా ప్రాముఖ్యం. మన సరైన సిద్ధాంత వాస్తవాలను మనం కలిగి ఉంటే మన సరైన గమ్యానికే మనం చేరతాం. ఇంగ్లీష్లో దీన్ని ఇలాగా వీళ్ళరా ఫ్రేమ్ చేసినారు. అది ఎలాగో చెప్తాను వినండి. మన యొక్క యాటిట్యూడ్ బాగుంటే, యాటిట్యూడ్ అంటే మన మనస్తత్వం, మన ఆలోచనలు బాగుంటే మన యాక్షన్స్ దానికి అవే బాగుంటాయి. ఈరోజు మన యాక్షన్స్, క్రియలు అవి సరైనవి కావు అని అంటే మన యాటిట్యూడ్ మంచిది కాదన్నమాట. అలాగనే మన బిలీఫ్స్, మన నమ్మికలు చాలా బాగుంటే మన యొక్క బిహేవియర్ దానికి అదే బాగుంటుంది. కనుక మన బిహేవియర్ సరైనది కాదు అని ఒకవేళ మనం అనుకుంటే మన లోపల సరైనటువంటి బిలీఫ్స్ లేవు అని మనం ఒప్పుకొనగా తప్పదు. అలాగనే మనం సరైన క్యారెక్టర్ కలిగి ఉండాలంటే దాని కిందన సరైన క్రీడ్, సరైన ప్రమాణం అది ఖచ్చితంగా అవసరం. అలాగనే మనం సరైన డెస్టినీలోకి మనం చేరాలి అంటే ప్రియమైన స్నేహితులారా, దాని వెనుక డాక్ట్రిన్, సిద్ధాంత వాస్తవాలు చాలా ప్రాముఖ్యం. ఇలా మీతో చెప్పనివ్వండి. సరైన డెస్టినీకి పోవాలంటే మన డాక్ట్రిన్ బాగుండాలి. సరైన క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలనంటే మన క్రీడ్ బాగుండాలి. సరైనటువంటి బిహేవియర్ రావాలనంటే మన బిలీఫ్స్ బాగుండాలి. సరైన యాక్షన్స్ మనలో పుట్టాలనంటే వీళ్ళారా లోపల మన యాటిట్యూడ్ మంచిదై ఉండాలి. మన ఆలోచనలు మంచివై ఉండాలి. ఇది ముందు మీ మనసులో గట్టిగా పడనివ్వండి. ఈ జూమ్ వేదికలో చేరి వచ్చిన సహోదర సహోదరులందరము సరైన గమ్యం, ప్రభు మన కొరకు నిర్దేశించి ఉంచిన ఆ గమ్యానికే చేరుకోవాలని ఆశిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే మనం ప్రభు మన కొరకు నిర్దేశించి నిర్ణయించి ఉంచిన ఆ గమ్యానికే చేరదాం. అయితే ప్రియులారా, ఆ గమ్యానికి మనం చేరాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనం సరైనటువంటి సిద్ధాంత సత్యాలను చేపట్టాలి. ఈ సిద్ధాంత సత్యాలన్నీ ఏది సిద్ధాంత సత్యాలు అని అనవచ్చు అంటే అనేక ఆలోచన సముదాయమే సిద్ధాంత సత్యాలు. ఆలోచనల్లోంచి నమ్మికలు, నమ్మికలలోంచి ప్రమాణాలు, ప్రమాణాల్లోంచి సిద్ధాంత వాస్తవాలు. ఈ లైన్ అది సరిగా ఉంటే ఇలా క్రియలలోంచి నడవడిక, నడవడికలో నుంచి శీలం, శీలంలోంచి మన గమ్యం, అవి కూడా చాలా మీనింగ్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి అన్నిటి ఆరంభం అది ఆలోచనలే, ముగింపే మన గమ్యం. ఇది మనకు బాగా అర్థం కావాలనంటే మొదటి కీర్తనలోనే మనం చూస్తాం. అది ఆలోచనతో ఆరంభించబడింది మొదటి కీర్తన. దాని యొక్క ముగింపు గమ్యముతోనే ముగించబడింది. మనకు బాగా తెలిసిన కీర్తనని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి కీర్తన మొదటి వచనంలో ఏముంటుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని మనం చూస్తాం. అన్నిటి ఆరంభము ఆలోచనే. అలాగే మొదటి కీర్తన యొక్క ముగింపు దగ్గరకు వస్తే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము
నాశనమునకు నడుపును అని ఉంటుంది. అది నీతిమంతుల దుష్టుల యొక్క గమ్యానికి సంబంధించినటువంటి సత్యం అనే విషయాన్ని మీరు గమనించాలి. కనుక ప్రియులారా, మన ఆలోచనలు, మన ఆలోచనల్లోంచి మన నమ్మికలు, మన నమ్మికల్లో నుంచి మన ప్రమాణాలు, మన ప్రమాణం నుంచి మన యొక్క సిద్ధాంతాలు అవి సరిగా ఉంచుకునే దిశగా మనమందరము అడుగులు వేయవలసిన అవసరత ఉందని సహోదరుడైన నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అయితే చివరి మాట చెప్పనివ్వండి. మనం ఒక సరైన డెస్టినీ, సరైన గమ్యానికి మనం ప్రయాణం చేయాలి అని అనుకుంటున్నప్పుడు మన యొక్క డాక్టరీన్ చాలా ప్రాముఖ్యం. ఇక్కడే ఒక మాట మీతో చెప్తాను. ఈ ప్రపంచంలో సాతాను చేత బహుగా మలచబడిన, వక్రీకరించబడిన పదమేదైనా ఉంది అంటే అది డాక్టరీనే. దేవుడు అనే మాట సాతానుడు వక్రీకరించలేదు. పరిశుద్ధత అనే మాటను కూడా సాతానుడు ఎక్కువ వక్రీకరించలేదు. ప్రియులారా, సాతాను చేత బహుగా వక్రీకరించబడి మనుషుల చేత అపార్థం చేసుకోబడిన ఒక మాట అదేమిటి అంటే సిద్ధాంతము అనేటువంటి మాట, డాక్ట్రిన్ అనే మాట. కాబట్టి ప్రియులారా, అందుకనే ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలు సిద్ధాంతము లేదా వేదాంత విద్య అనే దాని దగ్గరకు వచ్చినప్పుడు ఇస్తారు, ఏం ప్రమాదంలో పడిపోతామో అని ప్రియులారా అపార్థాలు తీసి ప్రియులారా దీనికి దూరంగానే చాలా మంది దేవుని పిల్లలు జీవిస్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ సిద్ధాంతము లేదా వేదాంత విద్య అనే దాని మీద అపార్థాలు, అపోహలు పోవడానికి కొన్ని తలంపులు ఈ రోజు నేను మీకు ఇవ్వాలి అని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రియులారా, ఒక పెద్ద సేవకుడు మన ఆంధ్ర రాష్ట్రంలో, నేను కూడా చాలా గౌరవిస్తాను, చాలా బాగా పాటలు పాడతారు, ఇప్పుడు ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. ఆయన ఒకసారి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దగ్గర మీటింగ్స్ లో దేవుని వాక్యం చెబుతూ అన్నారు, ప్రియులారా, సిద్ధాంతము లేదా వేదాంతము అనేది ఎట్లాంటిదంటే చీకటి గదిలో నల్ల పిల్లిని వెతికినట్లే అన్నాడు. చీకటి గదిలో నల్ల పిల్లిని వెతకడం అంటే మొదటగా నల్ల పిల్లి దొరకదు చీకటి గదిలో. రెండవది ఏంటనంటే ఆ చీకటి గదిలో నల్ల పిల్లిని వెతకడం అనేది వెతికేవాడికి ప్రమాదం కూడా. అలాగనే సిద్ధాంతము, వేదాంత విద్య అనేవి చీకటి గదిలో నల్ల పిల్లిని వెతకడం అంటే అర్థం దాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేము, పొందుకోలేము, అటు తర్వాత అది మనకు చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది అన్నది దేవుని సేవకుని యొక్క అభిప్రాయమై ఆయన పబ్లిక్ మీటింగ్ లోనే చెప్పేశారు. అంత పెద్ద ఆయన అంత తేలిగ్గా చెప్పడం అప్పటికి నాకెందుకు అది నచ్చలేదు, ఇప్పటికే నచ్చలేదు ఆయన చెప్పిన మాట. కానీ క్రీస్తునందు అన్నగారు ఆయన గౌరవించడం అది మన ధర్మం, అది న్యాయం కూడా. ఆయన మీద రెస్పెక్ట్ ఏమీ తగ్గకుండానే ఆయన చెప్పిన మాట మాత్రం అది వాక్యానుసారం కాదు కనుక నేను దానిని విభేదిస్తున్నాను. ప్రియులారా, సిద్ధాంతము, వేదాంత విద్య దీనినే బోధ అన్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము బోధించుటకును అన్నాడు. చూడండి, అదే డాక్ట్రిన్. అలాగనే అపోస్తుల కార్యాలు 2:42లో ఆది అపోస్తుల సంఘం అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉంది అనే మాట మనం చదువుతామే, అదే డాక్ట్రిన్. కనుక ప్రియమైన స్నేహితులారా వినండి, సిద్ధాంత సత్యం అది చాలా ప్రాముఖ్యం. కానీ కొంతమంది అది సిల్లీ అండ్ యూజ్లెస్, అది తెలుసుకోవడం, నేర్చుకోవడం అనేది అది ఒక అజ్ఞానమైన పని, అది ఒక నిష్ప్రయోజనమైన పని అని కొంతమంది చెప్పడం అది చాలా ఇలా పొరపాటైన మాటే. కనుక జూమ్లోకి వచ్చిన వారు మీరు ఎవరైనా ఈ గ్రేస్ బైబిల్ స్టడీ సెంటర్లో మేము థియాలజీ, డాక్ట్రిన్ లేకపోతే ఆయా వాక్య సంగతులు తెలుసుకోవడం సిల్లీ, యూజ్లెస్ అని దయచేసి ఎన్నడూ అనుకోకండి. మీరు ఖర్చు పెట్టే ప్రతి సమయం అది ఎంతో అర్థవంతంగా, మీనింగ్ఫుల్ గా దేవుడు మీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరంగానే మారుస్తాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. మరొక మాట చెప్తాను వినండి. మరొక ఆయన ఏమన్నాడనంటే డాక్ట్రిన్ డివైడ్స్, లవ్ యునైట్స్ అన్నాడు. సిద్ధాంతం మనుషులు మొక్కలు చేసేస్తుంది, ప్రేమే కలుపుతుంది అన్నాడు. సరే, దీన్ని ఒక్క మాట చెప్తాను వినండి. సిద్ధాంతం విభజిస్తుంది, ప్రేమ కలుపుతుంది అనే మాట నిజమే. ప్రేమ కలుపుతుంది అనే మాట నిజమే. మరి ప్రేమ ఎట్లా ఉత్పన్నమవుతుంది? దేవుని వాక్య సత్యాల హృదయములో విశ్వసించకుండా, పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయములో ప్రేమను కుమ్మరించకుండా ప్రేమ అనేది ఎలా ఉత్పన్నమవుతుంది? సరే, ప్రేమతో అందరము కలిసే ఉందాం,
కానీ ప్రేమ ఉత్పన్నం కావాలి అని అంటే ఖచ్చితంగా వాక్య సిద్ధాంతాలు అవసరమే కదా. కానీ కొంతమంది ఏవండి ఇలా మాట్లాడతారు, ఎవడి ప్రేమ కలుపుతుంది, ప్రేమ ఉంటే చాలండి అంటారు. ప్రేమ ఎట్లా వస్తుందండి? పరిశుద్ధాత్మ దేవుని వల్ల కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడండి? ఏ సువార్త వాక్యమును విని విశ్వసిస్తేనే వస్తాడు అని ఎఫెసీ 1:13 అలాగని గలతీ 3:2 ప్రకారం మనం చూస్తాం. కనుక సువార్త వాక్యమును విని దాని యందు విశ్వసించి క్రీస్తును అంగీకరించి పరిశుద్ధాత్మను అంతరంగంలో కలిగి ఇప్పుడు మన లోపలికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించగా ఆ ప్రేమ చేత మనం ఐకమత్యంతో ఉండగలుగుతామో తప్ప ఇవ్వండి సాధారణమైన శరీర సంబంధమైన ప్రేమలతో మనం కలిసి ఉండలేం కదా. కనుక ప్రియమైన స్నేహితులారా, ప్రేమ ఐక్యపరుస్తుంది, నో డౌట్, అందులో అనుమానమే లేదు. కానీ ఆ ప్రేమ ఒక మనిషిలో ఉత్పన్నం కావాలనంటే అది దేవుని వాక్యముతోనే జరిగే పని అనే విషయం చాలా మంది మర్చిపోయి వారు అంటారు, వినండి, లవ్ యునైట్స్ అండి, డాక్ట్రిన్ డివైడ్స్ అండి అంటారు. అయితే డాక్ట్రిన్ డివైడ్ చేస్తుందా? ఇది మాత్రం నిజమే. సిద్ధాంతం ఎప్పుడూ డివైడ్ చేస్తుంది. వాక్య సత్యాలు మనుషుల్ని విడగొడతాయి. ఎలా విడగొడతాయి అని అంటే చీకటిని వెలుగును ఎలాగైతే విడగొట్టబడాలో అలాగే వాక్య సిద్ధాంత సత్యాలు మంచిని చెడును, తీపిని చేదును, వెలుగును చీకటిని, నీతిమంతత్వాన్ని దుష్టత్వాన్ని అది ఎంతో చక్కగా అది విడగొట్టే శక్తి దేవుని వాక్య సిద్ధాంతానికే ఉంది. మరి దాని పనే అదైనప్పుడు మరి ఆ పని జరగనివ్వాలిగా. మరి లేకపోతే మంచేదో చెడేదో తెలియక, కీడేదో మేలేదో తెలియక, తీపేదో చేదోదో తెలియక ప్రతి దాన్ని హత్తుకొని మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకునేటువంటి ప్రమాదములోకి మనం వెళతాము అని నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. కనుక వాక్య సత్యాలు విభజిస్తాయి. ఏమండి, అయితే ప్రేమ కలుపుతుంది కనుక ప్రేమ ఉంటే చాలు, వాక్య సత్యాలు అవసరం లేదు అని అనుకోవడం అది కొంచెం ఏమంటే అసమతుల్యంతో కదా. అది సమతుల్యంతో కూడినటువంటి మాట కాదు, అది అసమతుల్యంతో కూడినటువంటి మాటగా ఉంటుంది అని మీరు దయతో గమనించాలి. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్తాను వినండి. మరి కొంతమంది అంటారు, ఏమండి, థియాలజీ లేక డాక్ట్రిన్ అబౌవ్ ది హెడ్స్ అండి అంటారు. మనకు అర్థం కాండి, మనకి ఎందుకు చెప్పండి, అది అబౌవ్ ది హెడ్స్ అంటే మనకి ఎందుకు అది చెప్పండి అని చెప్పి కొంతమంది దీని దగ్గరకు రావడానికే వెనుకడతారు. అయితే ప్రియులారా, దేవుని వాక్య సిద్ధాంతాలు సత్యాలు అది అబౌవ్ ది హెడ్స్. మరి యేసు ప్రభు వారు తన శిష్యులకు ఈ వాక్య సత్యాలు అర్థమైనప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పమంటారా మీకు? నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి ఆయన ఏమన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో, లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఈ వాక్య సిద్ధాంత సత్యములను దేవుడు పసిబాలు లాంటి వారికే బయలుపరుస్తూ ఉంటున్నప్పుడు అది అబౌవ్ ది హెడ్స్ ఎట్లవుతుందండి? అది కాదు. అది అజ్ఞానంతో ఈ వాక్య సిద్ధాంత సత్యముల దగ్గరకు మనం రాకుండా సాతానుడు మభ్యపెట్టి మనల్ని దూరం చేసేటువంటి పరిస్థితులు చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ఉండి వారి ప్రియులార గాలికి చెదరగొట్టబడినటువంటి పొట్టు వలె, అలలకు ఎవడి గాలికి రేపబడినటువంటి అలల వలె ఇటుబడితే అటు ఊగిపోయేటువంటి మనుషుల మాయోపాయాలకు లొంగిపోయి మనుషుల కుయుక్తులకు లొంగిపోయేటువంటి దుస్థితి నేడు అనేక మంది దేవుని పిల్లల జీవితంలో చోటు చేసుకుంటా ఉంది అనే సంగతిని మీరు దయతో గమనించాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది మూడో సంగతి. మరో మాట మీతో చెప్తాను వినండి. దేవుని వాక్య సిద్ధాంతాలు ఇంకా ఏమి నేర్చుకోవాలండి? ఎప్పటి వరకు తెలిసిందే మనం పాటించలేదు కదా. ఇక ఏదో తెలుసుకోవాలి అని మనం ఎందుకు ఊరికే తపనబడిపోవడం అని కొంతమంది వెర్రి వేదాంతాన్ని, వైరాగ్య వేదాంతాన్ని వల్లిస్తుంటారు. ఇప్పుడు తెలిసినవే పాటించలేదు, ఇంకా కొత్తవి ఎందుకండి తెలుసుకోవటం అని అంటారు. ఒక మాట మీతో చెప్పనివ్వండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించినాడు. అటు తర్వాత దేవుడు ప్రియమైన స్నేహితులారా 600 సుమారు ప్రియమైన 3 ఆజ్ఞల తర్వాత మళ్ళీ ఇచ్చాడు. ఈ 10కి కలుపుకొని 603 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఈ 10 నిజంగానే మీరు పాటించారని తర్వాత 603 ఇచ్చాడా?
లేదే. వీళ్ళ అవసరం అయిన ప్రతిసారి ఏమంటే వారు అతిక్రమం చేస్తున్న ప్రతిసారి మరొక ఎక్కువ కీడు వారికి కలగకుండా తన పరిశుద్ధ నామానికి అపకీర్తి రాకుండా దేవుడు ఆజ్ఞలు ఇచ్చుకుంటూనే పోయాడు. వీళ్ళు 10 బాగా పాటించారని తర్వాత 603 ఇవ్వలేదు సుమా. వారు 10 కూడా వారు పాటించలేకపోయినా వారు అతిక్రమం చేస్తున్న కొలది దానివల్ల వారు ఎక్కువ కీడు తెచ్చుకోకుండా తద్వారా దేవుని నామానికి అవమానము రాకుండా మిత్రులారా దేవుడు ఆయన ఆజ్ఞలు ఇచ్చుకుంటూనే వచ్చాడు. కనుక ఇప్పుడు అదే సంగతి మన వరకు తీసుకొద్దాం. ఇప్పటి వరకు మన దేవుని వాక్యం ఏమి తెలిసిందో అది ఇంకా మనం పాటించలేదు కాబట్టి ఇంకెక్కువ వాక్యం నేర్చుకోనక్కర్లేదా? ఇంకో విషయం చెప్పనా? ఇప్పటికి మనం ఏదో వాక్యం అది అవలంబించలేకపోయాము, అభ్యసించలేకపోయాము, అలవర్చుకోలేకపోయాము, పర్వాలేదు. తర్వాత మనం నేర్చుకునేటువంటి విషయాలు ప్రభు మనకు నేర్పించే సత్యాలు ఇదివరకు నేర్చుకున్న వాటిని నెరవేర్చడానికి గొప్ప బలాన్ని సామర్థ్యాన్ని ఇస్తాయేమో. అది ఎరగని కొంతమంది ఇప్పటికి చదివిందే నేను పాటించలేదు, ఇక బైబిల్ చదవడం అందుకు అని అనుకుంటే నువ్వు ఆధ్యాత్మిక ఆహారం తీసుకోలేక వినండి బలహీనమైన మనిషివై ఆధ్యాత్మిక పోషణ లేక ఎండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా ఈరోజు చాలా మంది ఇట్లనే మాట్లాడతారు, ఇప్పుడు తెలిసిందే మేము పాటించలేదండి, ఇంకా కొత్త తెలుసుకోవడం ఎందుకు? ఇప్పుడు మీరు చదివిన బైబిల్ వాక్యమే మీరు పాటించలేదు, మరి బైబిల్ చదవడం ఎందుకు అనుకుంటే మీరు ఆధ్యాత్మికంగా ఫీబుల్ క్రిస్టియన్స్ అవుతారు, బలహీనమైన క్రైస్తవులు అయిపోతారు. అది నేను సరైన ఆలోచన కాదు. సాతానుడు ఇచ్చినటువంటి చెడ్డ ఆలోచనలకు ఈరోజు చాలా మంది మనుషులు లొంగిపోయి దేవుని వాక్య సత్యములకు దూరమే బ్రతుకుతూ ఉండడం చాలా దురదృష్టకరమని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట మీకు చెప్పనివ్వండి. మరో మాట ఏంటో తెలుసా? కొంతమంది వీర వేదాంతులు ఉంటారు. వీళ్ళు ఏమంటారు అంటే, ఏమండి బైబిల్ మన మీద మాస్టర్ అవనివ్వండి, మనము బైబిల్ మీద మాస్టర్ అవ్వడం ఎందుకు? మన మీద బైబిలే మాస్టర్ అవనివ్వండి, బైబిలే మన మీద ఏలుబెడ చేయనివ్వండి, బైబిల్ మీద మనం మాస్టర్ అవ్వాలని ఏదో నేర్చుకోవాలని ఊరికే తపనెందుకు అని అనుకుంటే వినండి, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయాన్ని మనం ఎట్లా తెలుసుకుంటాం చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మనసంతా తేట తెల్లమవుతుంది. అది మన రక్షణ గురించి సంబంధించిన సత్యాలతో నిండిపోయింది. మన పరిశుద్ధ జీవితానికి కావలసిన బోధనిచ్చేటువంటి సత్యాలు అందులో ఉన్నాయి. కాబట్టి అది చదవాలి, అది మన మనసులో ఉండాలి, అది మన జీవితంలో చెప్పించుకోవాలి అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక మాట మీతో చెప్తాను, వినండి. ఒక పెద్ద ఆయన ఇట్లా అన్నాడు, ఒక 5 మాటలు బాగా మీ మనసులో పడనివ్వండి, ఇంకొక 5 చెప్తాను మీకు. ఎవరైతే దేవుని వాక్యాన్ని బాగా భుజిస్తారో వారు హెల్దీ క్రిస్టియన్స్ అవుతారు. దేవుని వాక్య సిద్ధాంత సత్యాలు నేర్చుకొని దాన్ని భుజిస్తారో వారు హెల్దీ క్రిస్టియన్స్. దేవుని వాక్యాన్ని భుజించాలి. ఇర్మియా చెప్పాడు, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని అని. ఇది ఒక మాట. మరో మాట, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ ఉంటారో వారు ఇంటెలిజెంట్ క్రిస్టియన్స్ అవుతారు, తెలివైన క్రైస్తవులు అవుతారండి. కనుక దేవుని వాక్యాన్ని బెరయలో ఉన్న వారి వలె మనం పరిశోధించాలి. అలాగనే దేవుని వాక్యాన్ని వినండి మనం కంఠస్థం చేయాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తుంటారో వారు ఖచ్చితంగా స్కిల్ఫుల్ క్రిస్టియన్స్ అవుతారు, నైపుణ్యం గల క్రైస్తవులు అవుతారు. వాళ్ళకి ఎంతో నైపుణ్యం ఉంటుంది. అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎవరైతే ఈ వాక్య సత్యాలు ధ్యానం చేస్తూ ఉంటారో వారు ఫలించే క్రైస్తవులు అవుతారు, ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్స్ అయిపోతారు. అలాగే దేవుని వాక్యాన్ని అవలంబించాలి, ఆచరించాలి. ఎవరైతే అట్లా చేస్తారో వారు ఒబీడియంట్ క్రిస్టియన్స్ అయిపోతారు, విధేయత గల క్రైస్తవులు అయిపోతారు అని లేఖన భాగాలను ఆధారంగా చేసుకుని ఈ 5 మాటలు చెబుతున్నాను. కాబట్టి ప్రియ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఇన్ని మాటల వెలుగులో నేను మీకు చెప్పగోరేది ఏమిటి అని అంటే ఒకటే మాట. అదేంటో తెలుసా? దేవుని వాక్య సిద్ధాంత సత్యాలను ఈ వేదాంత విద్యను అభ్యసించడానికి నువ్వు అపోహలకు లోనై అపార్థాలు చేసుకుని వినండి ప్రియులారా, మనము ఈ వాక్య సత్యములకు దూరం అవ్వడం అది సబబు కాదు అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది సిల్లీ యూజ్లెస్ కాదు, ఇది యూస్ఫుల్. అలాగనే మిత్రులారా వినండి, ఈ దేవుని యొక్క వాక్య సత్యాలు
లీడర్ అది మన జీవితం ముందుకు వచ్చినప్పుడు, అది మనం అధ్యయనం చేసి తీసుకోగలిగినప్పుడు మనం ఎంతో ఎఫెక్టివ్ క్రిస్టియన్స్ అవుతాము అనే విషయం ఇన్ని మాటల వెలుగులో మీరు దయచేసి అర్థం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, మాతో కలిసి ఈ వేదాంత విద్య లేక ఈ సిద్ధాంత సంబంధమైన బోధ ఇది నేర్చుకోవడం కొరకు సిద్ధపడుతున్న మిమ్మల్ని ఒక మాట అడగాలి. అసలు ఈ వేదాంత విద్యను అభ్యసించడానికి ఆర్ యు క్వాలిఫైడ్? నువ్వు అర్హుడమేనా? ఎవరు ఈ వేదాంత విద్యను అభ్యసించడానికి అర్హులవుతారు అనేది ఈ రోజే ఇప్పుడే మనకు తెలియాలి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, బాగా వినండి, మీ నోట్స్ లో రాసుకోండి, మళ్ళీ ధ్యానం చేయండి. వేదాంత విద్యను అభ్యసించాలి అనుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా కావచ్చు, వారికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ 4. మొదటి మాట చెప్తాను వినండి. మొదటి మాట, ఈ మస్ట్ బి ఏ బోర్న్ అగైన్ క్రిస్టియన్. తిరిగి జన్మించిన క్రైస్తవుడై ఉండాలి. మీరు అడగొచ్చు, అన్నా వాడికి మారు మనసు లేదు, రక్షణ లేదు, కానీ వాడు ఆ కాలేజీకి వెళ్ళి చదివాడు, ఈ కాలేజీకి వెళ్ళి చదివాడు, బోర్డంత వాక్యం నేర్చేసుకున్నాడు అని మీరు అంటే అనవచ్చు. నేనేమి కాదని చెప్పడం లేదు, కానీ వారు ఎకడమిక్స్ చదివినట్టుగానే చదివారు. ఏమండి ఫిజిక్స్ బుక్ పట్టుకున్నాడు, ఏమండి సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాడు, కెమిస్ట్రీ బుక్ పట్టుకున్నాడు, సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాడు అన్నట్టుగా బైబిల్ పట్టుకున్నాడు, ఆయా థియాలజీ బుక్స్ చదివాడు, వాడు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు అంతే. కానీ వాడు జీవితంలో పని చేయాలి అని అంటే దేవుని వాక్య సత్యములు వాడికి రెవల్యూషన్ రావాలి, ప్రత్యక్షత దొరకాలి. ఆ వాక్య సత్యాలు ప్రత్యక్షతలో తనకు అర్థం కాగా అది వాడి జీవితంలో ఇల్యూమినేట్ అవ్వాలి, అనగా వాడి మనోనేత్రాన్ని వెలిగించాలి, ఆత్మీయ ప్రకాశతను పొందాలి, తద్వారా వాడి జీవితం రూపాంతరపరచబడాలి. సో రెవల్యూషన్, అలాగనే ఇల్యూమినేషన్, అలాగే ట్రాన్స్ఫర్మేషన్, ఈ 3 ప్రక్రియలు ఎవరు చేస్తారంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని పని. మళ్ళీ చెప్తాను వినండి. రెవల్యూషన్, అలాగనే ఇల్యూమినేషన్, అలాగనే ట్రాన్స్ఫర్మేషన్, ఈ 3 పనులు చేసేవారు ఎవరంటే పరిశుద్ధాత్ముడు, ఆయన చేసే పని. మరి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఎవరికి ఉంటుందండి? మారు మనసు లేనివాడికి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఉంటుందా? ఇవ్వండి, పౌలకు మాట అన్నాడు, మీ కొరకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది, చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఇలా ఉంది, మీ కొరకే చదువుతున్నాను. ఈ మంచి మాట దయచేసి గమనించిన 10వ వచనం 9 నుంచి చదివితే బాగుంటదేమో. 9, ఇందును గూర్చి దేవుడు తన ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి అవి గోచరం కాలేదు అని రాయబడి ఉంది అని రాసి చూడండి. వెంటనే 10వ వచనంలో మనకైతే అంటే ఎవరికైతే బిలీవర్సమైన మనకైతే, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లోకి వచ్చిన మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పరిశుద్ధాత్ముడే మన అంతరంగములో మనకు ప్రత్యక్షతనిచ్చేవాడు, బయలుపరుపునిచ్చి అది నీ జీవితానికి ఇల్యూమినేట్ చేసి, అప్లై చేసి, ప్రియమైన స్నేహితులారా, అది నీ జీవితానికి అనువర్తనం చేసి నీ జీవితంలో ఆయన ఇవ్వండి మనో వికాసాన్ని కలిగించేవాడు, మనో నేత్రాన్ని వెలిగించేవాడు. అటు తర్వాత ఇవ్వండి దేవుడు కోరిన స్థాయికి నిన్ను రూపాంతరపరిచేవాడు పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య బిలీవర్స్ కొరకు మాత్రమే ఉంటుంది గనక వినండి, ఈ వేదాంత విద్యను అభ్యసించడానికి, ఈ వాక్య సత్యాలు నేర్చుకోవడానికి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వాడైతే అయి ఉండాలి. ఇందులో ఏమీ అనుమానమే లేదు. ఇది వేరొక మాట లేదు. ఇది ఇవ్వండి ఆప్షనల్ కాదు, ఇది ఎసెన్షియల్ అని మీరు దయతో మనసులో పడనివ్వండి. రెండో సంగతి చెప్తాను వినండి. రెండో సంగతి ఏంటంటే వేదాంత విద్యను వినండి, ఈ వాక్య సిద్ధాంత సత్యాలను నేర్చుకునేటువంటి వాడు ఖచ్చితంగా ఆలోచించువాడై ఉండాలి. ఈ మస్ట్ బి ఏ థింకర్, ఆలోచించువాడై ఉండాలి. ఆలోచించలేనటువంటి వారు మనం ఏమీ నేర్చుకోలేం. మీరు అనుకోవచ్చు ఈ మాట, ఆలోచించడం అంటే వాళ్ళు బాగా ఆలోచిస్తారండి, మాకంత బాగా ఆలోచించడం చేత కాదండి అనకండి. ఎవరి స్థాయిలో, ఎవరి పరిమాణంలో ఇలాంటి వారు ఆలోచించడానికి ఆయన థింకింగ్ కెపాసిటీ ప్రతి వారికి ఇచ్చాడు. కొంతమంది థింకింగ్ కెపాసిటీలో చాలా ఫాస్ట్ గా, చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఉండొచ్చు,
మనం వీక్ గా ఉండొచ్చు, స్లోగా ఉంటే ఉండొచ్చు, పర్వాలేదు. మన స్థాయిలో మనం ఆలోచిద్దాం. మన స్థాయిలో మనం ఆలోచిద్దాం. కొంతమంది పుట్టినటువంటి నేపథ్యాన్ని బట్టి, వారు పెరిగినటువంటి పర్యావరణాన్ని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బట్టి, వారికి ఉన్నటువంటి స్నేహితులు, కుటుంబ సభ్యులను బట్టి వాళ్ళ థింకింగ్ చాలా స్ట్రాంగ్ గా, ఫాస్ట్ గా ఉండొచ్చు. మనకు అలాగా ఉండకపోవచ్చు. పర్వాలేదు. మన స్థాయిలో మనం ఆలోచిద్దాం. మన కెపాసిటీలో మనం ఆలోచిద్దాం. ఎవరిలాగో నేను ఆలోచించలేకపోయాను అనేటువంటి ప్రియులారా, ఆ దురాశ, ఆ మత్సరం మనకెందుకు? మనకు ప్రభుత్చిన ఈ మెదడుకు ఏ స్థాయిలో ఆలోచించగలమో ఆ స్థాయిలోనే ఆలోచిద్దాం. అయితే వినండి, దేవుని వాక్య సత్యాలు నేర్చుకోవడానికి వచ్చినటువంటి మనం ఆలోచించే క్రమంలో వరుసగా చెప్తాను విని. మొట్టమొదట క్రమమైన రీతిలో ఆలోచించడం చేత కావాలి. దీన్ని సిస్టమేటిక్ థింకింగ్ అంటారు. అక్కడొక ఆలోచన, ఇక్కడొక ఆలోచన, ఇక్కడొక ఆలోచన, అన్నీ కలిపి ఏదో సత్యం అనుకోవద్దు. ఏదైనా క్రమబద్ధంగా ఆలోచిద్దాం. క్రమబద్ధంగా ఆలోచిద్దాం. రెండో సంగతి ఏంటనంటే వినండి చాలా జాగ్రత్తగా. మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు విమర్శనాత్మకంగా ఆలోచిద్దాం. విమర్శనాత్మకంగా ఆలోచిద్దాం. విమర్శనాత్మకంగా ఆలోచించడం అని అంటే చెప్తాను వినండి ప్రియమైన స్నేహితులారా. ఇటువంటి దుర్విమర్శ కాదు, సద్విమర్శతో మనం ఆలోచిద్దాం. అది మనకెంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత వ్యాఖ్యానిస్తూ ఆలోచిద్దాం. ఏదైనా ఒక విషయాన్ని మనం వ్యాఖ్యానిస్తూ మనం ఆలోచించడం వలన చాలా సంగతులను మనం నేర్చుకోవచ్చు అనే మాట మీరు దయతో గమనించాలి. ఇక్కడ ఒక మంచి ప్రశ్న నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందాక చెప్పాను కదా, బిలీవర్స్ కు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఉంటుంది. ఏమంటే అవిశ్వాసకి ఏమి పరిచర్య ఉంటుందని అన్నానే. వినండి, దీన్ని మీరు ఏమండి మీరు అపార్థం చేసుకోనక్కర్లేదు. అవిశ్వాసకి, లోకమునున్న వానికి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఏముంటుందని అంటే, వినండి ప్రియులారా, పాపమును గూర్చియు, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేసేటువంటి పరిచర్యను చేస్తాడు. నేను చెప్పేది దేవుని యొక్క లేఖనాలు మన దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో నుంచి ప్రత్యక్షత, దాంట్లో నుంచేమో వినండి ఇల్యూమినేషన్, దాంట్లో నుంచేమో ట్రాన్స్ఫర్మేషన్. ఒక బిలీవర్స్ లైఫ్ లో చేసేటువంటి ఈ పని వినండి అవిశ్వాస జీవితము దొరలదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఎవరో మంచి క్వశ్చన్ పోస్ట్ చేశారో, తమ్ముడికి వందనాలు. ఇది బిలీవర్స్ గా అన్బిలీవర్స్ కి మధ్య పరిశుద్ధాత్మను అందించేటువంటి మినిస్ట్రీ. దీన్ని బ్యాలెన్స్డ్ గా మనం అర్థం చేసుకోవాలి. రైట్, సరే వినండి, ఇప్పుడు చెప్తున్నాను. వేదాంత విద్యను అభ్యసించేటువంటి వాడు బోర్న్ అగైన్ అయి ఉండాలి, మొదటి మాట. రెండో మాట థింకర్ అయి ఉండాలి. అలాగా సిస్టమేటిక్ గా, అలాగే క్రిటికల్ గా, తర్వాత ఎగ్జిటికల్ గా అతను ఆలోచించేటువంటి నైపుణ్యం అతనికి ఉండడం అది తప్పనిసరి అని మీరు దయతో గమనించండి. మూడో సంగతి చెప్తాను. వేదాంత విద్యను అభ్యసించడానికి చేరువచ్చినటువంటి మీకు లేక మనకు ఉండవలసిన మరొక అర్హత ఏంటో తెలుసా? ఏమండి, ఈ ఖచ్చితంగా మనం ఆధారపడివారమై ఉండాలి. ఈ మస్ట్ బి ఎ డిపెండెంట్. ఆధారపడి ఉండాలి. ఎవరి మీద ఆధారపడదాము అని అంటే వినండి ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. మనకు సత్యములో నుంచి సర్వసత్యములోకి నడిపించి యేసును గూర్చి లేక యేసును చెప్పిన మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసి మనకు బోధించేటువంటి పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు అని మన ప్రభు భూమి మీద ఉన్నప్పుడే చెప్పినారు. కాబట్టి మిత్రులారా, కనుక పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. ప్రియులారా, మనుషులు చెప్పే మాటలు ఉంటాయి. అవి కొన్నిసార్లు అది అసమతుల్యంగా అవి అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అవి ఇంబ్యాలెన్స్ గా ఉండేటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇలాగ నేర్చుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడదాం. ఆయనే కదా బోధన పరిచర్య కొరకు మనకు అనుగ్రహించబడిన వాడు అనే విషయాన్ని మీరు దయతో అర్థం చేసుకోవాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చివరి మాట చెప్తాను వినండి. చివరి మాట ఏంటో తెలుసా? ఇలాంటి వేదాంత విద్యను, వాక్య బోధన సిద్ధాంతాలు నేర్చుకునేటువంటి మనం తప్పనిసరిగా మనకు ఉండవలసిన మరొక అర్హత, మనము ఆరాధికులమై ఉండాలి. వి మస్ట్ బి వర్షిపర్స్. ఎందుకో తెలుసా? దేవుడు తన వాక్య సిద్ధాంత సత్యాలు మనకి తెలియచేసినప్పుడు ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకే కదా
ప్రియమైన స్నేహితులారా, ఈ ఈ ఈ పనంతా కూడా మనం అలా ఆరాధించడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం దేనిని ఆరాధిస్తూ ఉంటామో దానికిలాగే మార్చబడతాం. అనగా మనం ప్రభు యొక్క సారూప్యంలోకి వస్తాం. అందుకనే ఏడబ్ల్యూ టోజర్ క్రైస్తవుని యొక్క జీవిత చక్రం గురించి ఇలాగ అన్నాడు. క్రిస్టియన్ లైఫ్ సైకిల్ అన్నాడు. ఏమన్నాడో చెప్తారు వినండి. రెవల్యూషన్ మొదటి మాట, రెండో సంగతి వర్షిప్, మూడో సంగతి వినండి క్రైస్ట్ లైక్నెస్. వినండి, మన క్రీస్తు యొక్క సారూప్యతలోనికి రావాలనంటే మన మంచి ఆరాధికులం కావాలి. మంచి ఆరాధికులం కావాలంటే వాక్యము నుంచి వాక్య ప్రత్యక్షతలు మనకి దొరకాలి. ఈ రోజున చాలా ఆరాధన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతా ప్రత్యక్షతలోంచి వచ్చిన ఆరాధన అంటారా? ఇలా ఒక మాట చెప్పనివ్వండి. ప్రత్యక్షత లేని ఆరాధన అది విగ్రహారాధనే అవుతుంది. దేవుని గూర్చిన ఏ ప్రత్యక్షత మనం తీసుకోకుండా ఊరికే ఆరాధించినామని, అయితే హల్లెలూయా, లేకపోతే స్తోత్రము, లేకపోతే వందనాలు, లేకపోతే ప్రైజ్ ద లార్డ్, ఇట్లాంటి మాటలు వల్లించేసి మేము ఆరాధించినాము అనుకుంటే అది ఆరాధన అవ్వదు. కొంచెం హైందవులకే బాగా ఆరాధించడం వస్తుందేమో. పాపం ఆరాధించే దేవుని గురించి వారు ఎరగకపోయినా శ్లోకాలు వల్లించిన ఆ దేవుని యొక్క ఎవరి పేర్లు సుగుణాలు ఎత్తి వారు ఆరాధిస్తారు. ఓం కేశవయ స్వాహ అంటాడు, ఓం మాధవయ స్వాహ అంటాడు, ఓం గోవిందే స్వాహ అంటాడు, ఓం నారాయణ స్వాహ అంటాడు. ఏమండి, ఆ ప్రతిమ మీదనో లేకపోతే ఆ యొక్క చిన్న గట్టి పెరకల మీదనో అక్షంతలో పువ్వులు వేస్తూ దేవుని నామాలెత్తి ఆయన సుగుణాలెత్తి ప్రియులారా ఆయన ఆరాధిస్తున్నానని చెప్పుకుంటాడు హైందవుడు. అసలు ఆరాధించడానికి ఎన్ని సంగతులు మన దగ్గర ఉన్నాయో నేను ఈ మాట గట్టిగా నమ్ముతాను. ఒక క్రైస్తవుడు ఆరాధించడానికి ఆధారం దేవుని వ్యక్తిత్వం తెలియాలి. ఒక క్రైస్తవుడు ఆరాధించడానికి ఆధారం దేవుని సుగుణాలు తెలియాలి. ఒక క్రైస్తవుడు ఆరాధించడానికి ఆధారం దేవుని కార్యాలు తెలియాలి. ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఆధారం దేవుని యొక్క ప్రణాళికలు తెలియాలి. బైబిల్ కలిగిన మనం దేవుని వ్యక్తిత్వం, దేవుని సుగుణాలు, దేవుని కార్యాలు, దేవుని ప్రణాళికలు ఎన్నో తెలుసుకుంటున్నాం. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా మిగిలే ఉన్నాయి. ఇన్ని మనకు ఉండగా కూడా ఇవాటి ప్రభువుని ఆరాధించడానికి ఈ లేఖనాల్లోంచి ప్రత్యక్షతను తీసుకున్నప్పుడు మనం ఆరాధికులం కాలేకపోతే, మనం ఆరాధించకపోతే ప్రభు యొక్క సారూప్యంలోనికి ఎట్లొస్తాం? కనుక సహోదరులారా వినండి, ఎవడి క్రైస్తవ వేదాంత విద్యను అభ్యసించే వాళ్ళు ఎవరైనా కావచ్చు, డినామినేషన్ ఏదైనా కావచ్చు, మొదటి మాట తిరిగి జన్మించిన వాడై ఉండాలి, ఆలోచించగలవాడై ఉండాలి, తర్వాత ఆధారపడేవాడై ఉండాలి, అలాగనే ఆరాధించేవాడై ఉండాలి. ఈ 4 అర్హతలకు మనం సూట్ కాకపోతే ఇక్కడే కాదు, ఎక్కడ మనం వాక్యం నేర్చుకున్నా మనం గర్వాంధులమై ఎంత నేర్చుకున్నానో తెలుసా, మాకెంత థియాలజీ తెలుసా అని విర్రవీగిపోయి కొమ్మెత్తేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కనుక ప్రభు యొక్క సారూప్యంలోనికి వచ్చి నేర్చుకుంటున్నటువంటి ప్రతి వాడు ప్రియమైన స్నేహితులారా ఉప్పొంగడు దీన మనసుతో ప్రభుని ఎవరిని ఆరాధించి ప్రభుని తాను సేవించగలుగుతాడు. కనుక ఈ అర్హతలకు నేను ఈ డివైసెస్ దాదాపు 73 జాయిన్ అయినారు ఈ రోజున. ఎవరి మాతో తీసి పడేస్తే ఒక 60 ప్రియులారా 8 మంది అయినా ఉన్నారు. మీరంతా ఈ అర్హతలకు మీరు సూట్ అవ్వాలి అని మీకు మనవి చేస్తున్నాను. తిరిగి జన్మించమా, ఆలోచించడానికి మన సామర్థ్యాన్ని వాడుతున్నామా, అలాగే ఆధారపడేటువంటి మనస్తత్వం మనకి ఏమైనా ఉందా, మనం ఆరాధించేటువంటి ధోరణి మన దగ్గర ఉందా లేదా అనేది ఎవరికి వారుగానే కొంచెం మనం నిలిచి ఆత్మ పరిశీలన చేసుకుని పరీక్షించుకోవడం ఈ ఆరంభ దినమే మనకు అది ఆశీర్వాదకరమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ చెప్పనక్కర్లేదు అని నేను నమ్ముతా ఉన్నాను. చివరి విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అన్న అట్లయితే నేను ఎందుకు ఈ విషయాలను తెలిసాయి, అర్హతలు నాకు తెలిసాయి, నాకు అర్హతలు ఉన్నాయి నేను అనుకుంటున్నాను. సరే, మరి నేను వేదాంత విద్యను అభ్యసించడానికి నేనెందుకు అభ్యసించాలి, దీని వలన నాకు నా ప్రయోజనం ఏంటి? నేను బాగా ఇష్టపడిన ఒక దేవుని సేవకుడు, ప్రియమైన స్నేహితులారా, ఒక దైవజనుడు 3 మాటలు చెప్పాడు. వై షుడ్ వి స్టడీ థియాలజీ అనే దానికి, లేదంటే వై షుడ్ వి స్టడీ బైబిల్ అనే దానికి 3 మాటలు ఆయన చెప్పినాడు. అందులో మొదటి మాట ఏమన్నాడంటే, టు డిఫైన్ క్రిస్టియానిటీ వి నీడ్ టు స్టడీ థియాలజీ. దేవుని యొక్క వాక్యమును ఎందుకు మనం అధ్యయనం చేసి మనం వేదాంత సత్యాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే, మన క్రైస్తవ్యాన్ని నిర్వచించాలి.
క్రైస్తవ్యం అనేది నిర్వచించబడవలసిన మార్గమే గాని ఇట్టే చెప్పేస్తే అవతలోడికి ఇట్ట అర్థం అవ్వదు. మనం వాడే పదాలు లోకానికి బోల్డని పదాలే అర్థం కావు. మారు మనసు అంటాం, వాడికేం అర్థమై చావదు. మనమేమో విమోచన అంటాం, అది కూడా వాడికి అర్థమై చావదు. వింటున్నారు కదూ? మనం వాడేటువంటి ప్రాయశ్చిత్తం అని అంటాం, అది కూడా వాళ్ళకి అర్థం కాదు. అలాగనే మనమేమో ఇవ్వండి క్షమాపణ అంటాం, అది కూడా వాడికి కొన్నిసార్లు అర్థం కాదు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనం వాడే పదజాలాలు అవి బైబిల్ పరమైనటువంటి పదజాలాలు, అవి అర్థం చేసుకోవడానికి కొంచెం జటిలంగానే ఉంటాయి. కనుక దాన్ని మనం సరిగా డిఫైన్ చేయాలి, దాన్ని సరిగా నిర్వచించగలగాలి. అలా నిర్వచించగలగాలనంటే ముందు మనమే వేదాంతి విద్యను అభ్యసించాలి. మనమే వేదాంతి విద్యను, ఈ వాక్య సత్యాలను మనం నేర్చుకోవాలి. ఇది ఒకటి. రెండవ సంగతి చెప్పి నేను ముందుకెళ్తాను. రెండవ సంగతి పెద్ద ఆయన ఏమంటాడనంటే, టు డిఫెండ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం కాపాడబడవలసిన మార్గం. ఎందుకంటే దీని మీద దాడులు ఇన్ని అన్నీ కావు. సంఘం వెలుపల వాడు క్రైస్తవ్యం మీద దాడి చేస్తాడు, వాడు ఎలాగా చేస్తాడు రండి, అదేమి పెద్ద మనం ఆశ్చర్యపోవలసిన విషయం అయితే కానే కాదు. అలాగే సంఘం లోపలికి వచ్చాము మేము క్రైస్తవులం అనుకునేవారు వీళ్ళు దాడి చేస్తారు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇవ్వండి ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇంటర్నల్ ఫోర్సెస్, ఈ రెండు వైపుల నుంచి వచ్చినటువంటి అటాక్స్ నుంచి మన క్రైస్తవ్యాన్ని మన పరిధిలో మన కాలంలో ఇవ్వండి మనం కాపాడుకోవాలి అంటే ఇవ్వండి వాక్య సత్యాలు తెలియకపోతే ఎట్లా కాపాడుతాము? వాడు అంటాడు బైబిల్ దేవుని వాక్యమే కాదంటాడు. ఒక ఆయన ఏమంటాడో తెలుసా, బైబిల్ నీకు ఇవ్వబడింది కానీ బైబిల్ అంతా నీకు కాదు అంటాడు. తెలుసా మీకు? బైబిల్ మీకు ఇవ్వబడింది కానీ బైబిల్ అంతా మీకు కాదు అంటాడు. మరి ఏది బైబిల్ నాకు అంటే, సంఘ విశ్వాసులు కాబట్టి సంఘ కాలంలో ఉండేటువంటి అప్పుడు రాయబడినవే నీవి, అంతగా ముందువి ఏవి నీవు కాదు అంటాడు. అన్యులమైన మీరు సంఘంలోకి చేర్చబడినప్పుడు ఏమైతే సాహిత్యం రాయబడిందో అవే మీవి, అంతకు ముందు ఏమీ కాదు. ఈవెన్ సువార్తలు కూడా నీకు రాయబడలేదు అంటారు వీళ్ళు. వీళ్ళని హైపర్ డిస్పెన్షనలిస్ట్ అంటారు, వారు హైపర్ డిస్పెన్సేషనలిజం నమ్ముతారు వాళ్ళు. కనుక ఇలాంటి దాడులు ఉన్నాయి. బైబిల్ మీద దాడి, యేసు ప్రభు వారి యొక్క వినండి దైవత్వం మీద, యేసు ప్రభు వారి యొక్క మానవత్వం మీద, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం మీద, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం మీద, యేసు ప్రభు యొక్క మరణం మీద, యేసు ప్రభు యొక్క పునరుత్థానం మీద, యేసు క్రీస్తు యొక్క ఆరోహణం మీద, యేసు క్రీస్తు యొక్క ప్రియుల రాకడ మీద, అబ్బో ఇన్నిన్ని దాడులో చెప్పలేం. ఇన్ని దాడుల నుంచి క్రైస్తవ్యాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే నేర్చుకోవద్దా? దేవుడు అంటే ఎవరు? ఇదొక పెద్ద ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుని పనులేంటి, వరాలేంటి, ఫలములేంటి, ఇవన్నీ పెద్ద పెద్ద ఏమంటే దాడులతో కూడినటువంటి పరిస్థితులు ఈ ఏమంటే కోణాల్లో వస్తున్నప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే మనము ఎరగవలసిన విషయాలు ఎరగాలి. అందుకన్నాడు టు డిఫెండ్ క్రిస్టియానిటీ యు నీడ్ టు స్టడీ థియాలజీ. మనం ఏదో బాగా నేర్చుకున్నాం కాబట్టి నాకెంత తెలుసా, మేము నోరెత్తేమంటే పాయింట్ మీద పాయింట్, పాయింట్ మీద పాయింట్ చెప్పి మేము అనర్గళంగా ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడగలమని విర్రవెగడానికి కాదు థియాలజీ నేర్చుకోవడం. నా ప్రొఫెసర్ ఒక మాట అన్నాడు, ఏమన్నాడో తెలుసా? ఏమంటే ఆయన మాకు గ్రీకు నేర్పిస్తున్నాడు, స్వామి మీరు గ్రీకు కొంచెం నేర్చుకుంటే ఎక్కువ గర్వపడతారు, ఎక్కువ గ్రీకు నేర్చుకుంటే దీనులైపోతారు అన్నాడు. అంటే అన్నాడు థియాలజీ కొంచెం నేర్చుకుంటే ఎక్కువ గర్వపడతారు, ఎక్కువ నేర్చుకుంటే నేల మీద మొక్కమోపుకుని బతకడం మీకు వస్తుంది అన్నాడు. ఈ రోజున కొంతమంది ఏమంటే థియాలజికల్ కాలేజెస్కి వెళ్ళి థియాలజీ నేర్చుకున్న కొంతమంది విద్యార్థుల్ని నెరుగుదును, ఓరి బాబోయ్ వారు రాలుగా తను ఎంతో చెప్పలేదు, తెగరాలిపోతారు. మాకెంత తెలుసు, ఆయనకి ఏం తెలియదు. కానీ కన్నీరు కార్చి ప్రార్థించడం, ఇవ్వండి ఏడవడం, తెలిసిన వాక్యం ఇతర మనిషి చెప్పడం, వాడి సంఘంలో తీసుకుని రావడం, వాడిని శిష్యునిగా తయారు చేయడం, అది మాత్రం వచ్చాయి. నీకు చాలా వచ్చు, కానీ నీ వల్ల ఒరిగింది జరిగింది ఏ గుడ్డు లేదు. ఎందుకు నువ్వు నేర్చుకున్నది వల్లకాడు? నాకెంతో తెలుసు అన్నావు. ఒక మనిషికి సువార్త చెప్పేదేమో చేత కాదు, ఒక మనిషిని శిష్యునిగా తయారు చేయడం చేత కాదు. కానీ మీ అంకులకి అతనికి ఏమీ తెలియపోవచ్చు, కానీ ప్రేమతో నీ కొరకు దేవుని సందులో ఏడవడం వచ్చు, ప్రేమతో దేవుని సువార్తను నీకు అందించడం వచ్చు. రక్షణ మార్గంలోకి నేను నడిపించిన తర్వాత నేను సంఘములోకి చేర్చి నేను శిష్యునిగా శిష్యురాలుగా తయారు చేయటం ఆయనకి చాలా బాగా వచ్చు. ఇంతకంటే ఎక్కువ రాకపోవచ్చు, కానీ ఆయన పని పరలోకానికి పనికొస్తుంది,
నీ పని వాళ్ళ కాటికే పనికొస్తుంది. తమ్ముళ్ళు చెల్లాయిలు బాగా వినండి. కనుక పఫ్ అయిపోకండి, మనకి కొమ్ములు రానియకండి, ఇవి చాలా ప్రమాదం. ఈ రోజున ఈ థియలాజికల్ ఎడ్యుకేషన్ లో ఏమండి గర్విష్ఠులు తయారవుతారు. ఒక ప్రొఫెసర్ మా దగ్గరికి వచ్చి అన్నాడు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాడు, ఇన్స్టిట్యూట్ పేరు నేను చెప్పలేండి. ఆయన అన్నాడు, మా ఇన్స్టిట్యూషన్ ప్రొడ్యూసింగ్ ప్రైడ్ పీపుల్ అన్నాడు, ప్రౌడ్ పీపుల్ అన్నాడు. మా ఇన్స్టిట్యూషన్ గర్విష్ఠులనే తయారు చేస్తుంది. నేను చెప్పలేదు, సిగ్గుపడుతున్నాను. ఇలాంటి వాళ్ళు వచ్చారేంటి అబ్బా, బ్రాటప్ ఇలాగుందేంటి మాది, మా పెంపకం అని నేను బాధపడుతున్నాను అన్నాడు. ఒక పెద్ద వేదాంత ఏమండి స్కూల్ నడుపుతున్న పెద్ద ఆయన. ఎవరినో తప్పు పట్టడానికో లేకపోతే మిమ్మల్ని ఏదో కించపరచడానికో చెప్పడం లేదు. రండి బ్రదర్స్, మన క్రైస్తవ్యాన్ని నిర్వచించడానికి నేర్చుకుందాం, మన క్రైస్తవ్యాన్ని కాపాడడానికి నేర్చుకుందాం. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. చివరి మాట ఏంటో తెలుసా? వేదాంత విద్యను ఎందుకు అభ్యసించాలంటే టు డిఫ్యూజ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యాన్ని వ్యాపింప చేయడానికి నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ్యం అది నీతోనే ఆగిపోవలసిందే కాదు, నీ దగ్గర నుంచి అనేకులకు అది వెళ్ళిపోవాలి. అదే గ్రేట్ కమిషన్, అదే గ్రేట్ కమిషన్. కాబట్టి మనకే విషయం తెలియకపోతే మన దగ్గర నుంచి ఇంకెవరికి చెప్పగలుగుతాం చెప్పండి? ఇంకెవరికి చెప్పగలుగుతాం చెప్పండి? కాబట్టి మిత్రులారా వినండి, మనం ఎరిగింది ఇంకోళ్ళు చెప్పడానికి, ఎరగడానికి మనం ప్రయత్నం చేద్దాం, ఎరగడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ రాత్రి వేళ ఈ జూమ్లోకి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆహ్వానం. ఈ ఆహ్వానంలో చెప్పవలసిన విషయాలన్నీ కూడా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. సరైన అర్హతలతో, సరైన సదుద్దేశంతో వింటున్నారా? ఎటువంటి అపార్థము లేకుండా మనం కలిసి నేర్చుకుందాం. మేమేమి మీకంటే అతిగా నేర్చేసుకున్న వ్యక్తులు మేము కాదు. మాకు తెలిసింది కొంచెం, అందులో ఏదో కొంచెం నేర్పిస్తాము. మీ శక్తి, మీ సామర్థ్యాలు ఉపయోగించుకొని మీరు కూడా చదవండి, నేర్చుకునండి, 10 మంది